గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు బుధవారం. ఈరోజు మనకు మార్కెట్ అనేది రేపు సెన్సెక్స్ ఎక్స్పైర్ ఉంది. ఈరోజు మార్కెట్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూసినట్లయితే మార్కెట్ ప్రివ్యూ క్లోజ్ అనేది మనకు ఈ 25,839లో అయితే ఓపెన్ మాత్రం మనకు 25,864లో ఓపెన్ అయింది. ఇది మనకు హైలో ఓపెన్ అయింది. దీన్ని బట్టి మనం ఆడేసుకున్న పీసీలు చూద్దాం. ఇక్కడ ఈ 26,100 పిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా 25,500 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం పిఈని గమనిద్దాం. ఇక్కడ చూసినట్లయితే పిఈ అనేది ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఇది నిన్నటి క్లోజింగ్, ఇది ఒక 915 క్యాండిల్ ఏర్పడింది. ఎప్పుడైతే ఒక 915 క్యాండిల్ ఇక్కడ బ్రేక్ చేసిందో ఈ విధంగా మళ్ళీ కిందికి వచ్చి మూమెంటం తీసుకున్న కూడా ఇది ఇక్కడ ఈ 915 క్యాండిల్ నుంచి రిజెక్ట్ అయ్యి కిందికి రావడం జరిగింది. మళ్ళీ ఇది ఈ 2025కి ఇది మనకు మూమెంటం తీసుకుంది. మళ్ళీ ఇక్కడ నుండి తీసుకొని ఇక్కడ ఇది ఈ 915 క్యాండిల్ నుంచి మళ్ళీ రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి రాదు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఇది ఈ 915 క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని ఈ విధంగా మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ నుండి ఎక్కడైతే మూమెంటం ఉందో ఇది ఇక్కడి నుంచి మనకు మూమెంటం తీసుకుంది. అంటే ఇక్కడ మనకు ఈ 15 క్యాండిల్ అనుకోవచ్చు. నేను క్లోజింగ్ ఉంది కదా, ఇది 15 క్యాండిల్ నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి ఇది మళ్ళీ మూమెంటం తీసుకుంది. 269 రూపాయలు నుండి మళ్ళీ ఇది 360కి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ 345లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా మనం ఈ సిని గమనించినట్లయితే ఇది మనకు సి, ఇది మార్కెట్ అనేది మనకు నిన్నటి క్లోజింగ్, ఇది ఈరోజు 915 క్యాండిల్ ఇక్కడ ఏర్పడింది. ఆ తర్వాత మూమెంట్ ఈ విధంగా తీసుకొని మళ్ళీ డౌన్ అయినా కూడా మళ్ళీ మూమెంట్ ఈ విధంగా తీసుకొని ఇక్కడికి వెళ్ళింది. ఇక్కడ దీని హై దాకా వెళ్ళింది. చూసినట్లయితే ఇక్కడ దీని హై దాకా వెళ్ళింది. ఇక్కడ నుండి మనకు రిజెక్ట్ అయిపోయింది. ఇక్కడ ఉంది కదా, ఇది ఇక్కడ నుండి రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి రావడం జరిగింది. మళ్ళీ ఇది ఈ 915 క్యాండిల్తో మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా మళ్ళీ ఇది ఇంతవరకు వెళ్ళింది ఇది. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ మనకు డౌన్ అయిపోయింది. ఎప్పుడైతే 915 క్యాండిల్ బ్రేక్ చేసిందో మళ్ళీ డౌన్ అయింది. తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా మీరు జాగ్రత్త గమనించినట్లయితే ఇక్కడ నిన్నటి క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ రిజెక్ట్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఓకేనా. ఈ విధంగా ఉంది మనకు పీఈసీలు. దీంట్లో మనం ఆడేసుకున్న పీఈసీలు ఒకసారి గమనిద్దాం. ఇందులో మనం ఆడేసుకున్న ఈ 25,700 పి అనేది చూద్దాం ఒకసారి. చూసినట్లయితే ఇది నిన్నటి క్లోజింగ్, ఇది మార్కెట్ ఈ విధంగా కింది రావడం జరిగింది. ఎప్పుడైతే మరి మార్కెట్ మూమెంటం తీసుకుందో సేమ్ ఇది కూడా ఇది ఎక్కడి నుండి ఇది 34 రూపాయలు ఉండి ఇది 72 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ ఇది 51 రూపాయలు ఉండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది 91 రూపాయలకి వెళ్ళింది. ఎప్పుడైతే మళ్ళీ ఇది నిన్నటి క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్ తోటి సపోర్ట్ తీసుకుందో మళ్ళీ ఇది 60 రూపాయల నుండి మళ్ళీ ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 95 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అర్థమైందా. మళ్ళీ కిందికి డౌన్ అయ్యి ఆ తర్వాత 79 రూపాయల నుంచి మళ్ళీ ఇది 89 రూపాయల్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా 25,750 ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్న క్లోజింగ్, ఇది ఒక 950 క్యాండిల్ ఈ విధంగా ఏర్పడింది, డౌన్ అయింది. మళ్ళీ తర్వాత 44 రూపాయల నుండి మళ్ళీ ఇది 89 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ ఇక్కడ ఈ 915 క్యాండిల్తో మళ్ళీ మూమెంటం తీసుకొని ఇది 65 రూపాయలు ఉండి మళ్ళీ ఇది 112 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ 65 రూపాయల నుండి మళ్ళీ ఇది ఏకంగా 120 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత చూసినట్లయితే చివరిగా ఈ 25,800 పి ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్న క్లోజింగ్ డౌన్ ఇక్కడ రావడం జరిగింది 56 రూపాయల దాకా. 50 రూపాయల నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది 108 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ 81 రూపాయల నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది ఇక్కడ 135 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది మళ్ళీ డౌన్ అయింది 85 రూపాయలకు. మళ్ళీ 85 రూపాయల నుండి మళ్ళీ మూమెంటం తీసుకునేది. ఇవన్నీ మనకు ఇక్కడ ఈ 15 క్యాండిల్ను క్లోజ్ చేయడం జరిగింది ఇక్కడ. కానీ మనకు మెయిన్ పీ మాత్రం మనకు అక్కడ నుండి మూమెంటం తీసుకుంది కాబట్టి ఇది మళ్ళీ ఇది 86 రూపాయల నుండి మళ్ళీ ఇది 145 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది 120 రూపాయల నుండి 134 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఓకేనా. దీన్ని బట్టి మనం ఆడ్ చేసుకున్న సీలు కూడా గమనిద్దాం. ఇందులో చూసుకున్నట్లయితే ఈ 26,000 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇది ఒక 915 క్యాండిల్. ఎప్పుడైతే ఇది మనకు 76 రూపాయలు నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 115 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది
రూపాయలకు రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు నిన్న క్లోజింగ్ అయిన ఈ 15 క్యాండిల్ నుంచి ఇది మనకు రిజెక్ట్ అవ్వడం జరిగింది. కిందికి రిజెక్ట్ అయ్యి ఈ విధంగా 53 రూపాయల నుండి మళ్ళీ ఇది 75 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది ఈ విధంగా ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 25,900 సిఈ 900 సిఈ ఇది మనకు నిన్న క్లోజింగ్ 122 రూపాయలు, తర్వాత ఇది 108 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది. ఫస్ట్ మనకి ఇక్కడ మనకు డౌన్ అయింది 136 రూపాయలకు, 136 రూపాయల నుండి మళ్ళీ ఇది 173 రూపాయలకు, ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయిపోయింది. ఇక్కడ మనకు ఆగలేదు మార్కెట్ అనేది, ఇక్కడ ఆగాలి, ఇక్కడ ఆగలేదు. మళ్ళీ మూమెంటం తీసుకోవాలంటే మనకి ఇంతవరకు వెళ్ళేది 200 దాకా, కానీ ఇది ఆగలేదు. ఆగకుండా ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిపోయి మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది 120 రూపాయలకు, చివరిగా చూసినట్లయితే ఇది 86 రూపాయల నుండి మళ్ళీ ఇది 115 రూపాయలకి వెళ్ళింది. తర్వాత ఇది ఈ విధంగా క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకే, అదేవిధంగా చివరిగా చూసినట్లయితే ఈ 26,050 సిఈ ఇది చిన్న సిఈ ఇది. ఓకేనా, ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది 52 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది. మొదటగా 84 రూపాయలకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఇది 69 రూపాయల నుండి మళ్ళీ ఇది 93 రూపాయలకి వెళ్ళింది. 93 రూపాయలకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఆగాలి మార్కెట్, ఇక్కడ ఆగలేదు. ఈ 15 క్యాండిల్ మీద కూడా ఆగలేదు. మళ్ళీ డౌన్ చేయింది. డౌన్ అయ్యి మళ్ళీ మూమెంటం తీసుకొని ఇక్కడ నుండి రిజెక్ట్ అయిపోయి 66 రూపాయల నుండి మళ్ళీ ఇది 41 రూపాయకి, 41 రూపాయల నుండి ఇది 55 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది ఈ విధంగా 40 రూపాయలు క్లోజ్ అవ్వడం జరిగింది ఈరోజు. ఓకేనా, మార్కెట్ అనేది మనకు ఈరోజు ఈ విధంగా ఉంది. రేపు మనకు సెన్సెక్స్ ఎక్స్పైర్ ఉంది, అది ఏ విధంగా ఉందో రేపు చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.